ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చేవారికి అమెరికా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల F1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా దాదాపు 40% భారతీయులకే కేటాయిస్తోంది. 2024లోనూ అమెరికా దాదాపు 84,000 మంది భారతీయులకు F1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య దాదాపు 25,000 వరకు ఉంటుంది. ఇలా ప్రతి ఏటా ఇక్కడ నుంచి 25 నుంచి 30,000 మంది తెలుగువారు ఉన్నత చదువుల పేరుతో అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకుని విద్యను పక్కన పెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా F1 వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే. దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడి అధికారులు దృష్టి సారించారు. వారిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్న వార్తలతో అటు పార్ట్ టైం ఇటు ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న F1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడి రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారంతా గత వారం రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్నారు.